పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు విఘాతం కలిగించే జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. జర్మనీ, మహీంద్రా ప్రైవేట్ సంస్థలకు మా భవిష్యత్తును తాకట్టు పెట్టేందుకే ప్రభుత్వం శక్తి స్కీమ్ను తీసుకొచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించారు. ప్రభుత్వం వెంటనే జీవో 97ను రద్దు చేయకుంటే రానున్న రోజుల్లో అసెంబ్లీని ముట్టడిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడానికి కారణం జియో 97ని అమల్లోకి తెచ్చారు. అది అమల్లోకి కాకుండా ఉండడానికే, శక్తి స్కీమ్ రాకుండా ఉండడానికే మేము ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. క్యాంప్ ఆఫీస్కి వేసి వస్తున్నాం. మేము ఈ జియో 97ని రద్దు చేయాలని. శక్తి స్కీమ్ని వచ్చింది దేనికంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేబర్ స్కిల్ అన్నట్టు ఇది మా గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒక ప్రైవేట్ స్కిల్ దాంట్లోకి చేంజ్ అవుతుంది. సో దీనివల్ల మాకేమవుతుందంటే ఫ్యూచర్లో జాబ్స్ ఒక పెద్ద పెద్ద ఇండస్ట్రీలలో పెద్ద పెద్ద శాలరీతో, ఒక మంచి శాలరీతో మాకు జాబ్స్ వచ్చేటి. ఈ లేబర్ స్కిల్లోకి యాడ్ చేసేసరికి మాకు తక్కువ శాలరీలు 30,000, 20,000కి శాలరీ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమా అంటే టెక్నికల్గా వాడికి మంచిగా ఉంటుంది, ఎడ్యుకేషన్ మంచిగా ఉంటుంది, తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇది తీసుకుపోయి లేబర్ దాంట్లో ఇచ్చి మాకు ఒక 1 lakh పైకి జీతం వచ్చే దాంట్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీలల్లో ఈ లేబర్ స్కిల్లలో యాడ్ చేసి మాకు ఒక 30,000కి 20,000కి జీతం తీసుకొచ్చే దాంట్లో చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? మా గవర్నమెంట్ మాకు రావాలి. శక్తి స్కీమ్ అని, లేబర్ డిపార్ట్మెంటు ఇవేం మాకు అవసరం లేదు. ఇలానే అంటే ఏం రెస్పాండ్ కాకుండా ఉండేది ఉంటే క్యాంప్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీసు అక్కడ స్టేట్ దాకా వచ్చి మేము మాట్లాడతాం, మేము చేస్తాం. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రేపు వెళ్తున్నాం, రేపు మాట్లాడతాం మేము కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర. ఇంకా ఏం రెస్పాండ్ కాకుండా ఉంటే స్టేట్ దాకా వెళ్తాం, స్టేట్ దగ్గరికి వెళ్ళి స్టేట్ కాడ కూడా మేము మాట్లాడతామని కోరుతున్నాం. సార్ యాక్చువల్లీ నేను ప్రెస్ మీట్లో వివేక్ సార్ ఏమన్నారంటే మాకు ఇంటర్నేషనల్ డిగ్రీస్ కానీ ఇంటర్నేషనల్ కాలేజెస్ కానీ ఉంటే బాగుంటుందని చెప్పారు. బట్ దానికి బదులు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్కి బదులు మాకు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో పాలిటెక్నిక్ యాడ్ చేస్తే బాగుంటుంది కదా సార్. అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కానీ ఇవి ఉంటే మాకు ఇంకా వాళ్ళు మా వేరే కంట్రీస్కి పంపాల్సిన అవసరం లేదు. మేమే మా సొంత చదువులతో మేము చదువుకొని మేమే మాకు ఉద్యోగాలు సంపాదించుకొని మేము వెళ్ళగలం, మాకు ఆ సత్తా ఉంది. బట్ వాళ్ళే పంపాలి ఎందుకు మమ్మల్ని? ఎందుకు జర్మనీలో వాళ్ళు ఎవరో మహేంద్రా కంపెనీ అంట ఏదేదో కంపెనీతో వీళ్ళు కొలాబరేట్ చేసుకున్నారు. వీళ్ళు ఎందుకు మమ్మల్ని మా జీవితాన్ని అక్కడ తాకట్టు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి 600 crores కానీ 800 crores కానీ వీళ్ళు తెచ్చుకున్నారు. అప్పు ఉంటే కనుక వీళ్ళు ఏదైనా వీళ్ళ డిగ్రీ, వాళ్ళ దగ్గర డిగ్రీ ఉంటే లేదా వాళ్ళ దగ్గర ఏమైనా వస్తువులు ఉంటే తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవాలి. మా జీవితాలు ఎందుకు తాకట్టు పెట్టాలి సార్? వాళ్ళు మా జీవితాలు ఎందుకు వాళ్ళు ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి అమ్మేయాలి? ఇప్పటికీ మేము ఎంత మాట్లాడుతున్నా రెస్పాన్స్ కావట్లేదు గవర్నమెంట్. ఇలా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వేరే కంట్రీస్ లో తిరుగుతున్నారంట. అతను ఈరోజు రావాలి, అసలు అయితే ఈరోజు 23rd రావాలి, వచ్చి మాకు మాట్లాడితే కనుక బాగుంటుంది సార్. పిల్లలతో మాట్లాడి మీ సమస్య ఏంది, మీకు ఇది ఏమైనా ఓకేనా కాదని మమ్మల్ని అడిగితే బాగుంటుంది సార్. మమ్మల్ని అడగకుండా డైరెక్ట్ ఇది అప్పీల్ కనుక చేస్తే మేము జెన్జీ కాదు జెన్ ఆల్ఫా అని చూపిస్తాం సార్ రేవంత్ రెడ్డికి అండ్ లేబర్ మినిస్టర్ వివేక్ వెంకట స్వామి గారికి కూడా సార్.